దేవుడు ఇవ్వలేక కాదు, నువ్వు నిలబెట్టుకోలేక. దేవుడు అనుగ్రహించలేక కాదు, నువ్వు కాపాడుకునే సామర్థ్యత నీలో లేదు కాబట్టి. ఎవరినైతే చూసి వీరిలాగా లేనేంటి అని బాధపడుతున్నావో వారిలో లేని తలాంతు దేవుడు నీలో పెట్టాడండి. చెప్పకుండా చేసేవాడు సరైన పనోడు అన్నమాట. చెప్పకుండా చేసేవాడు జ్ఞానవంతుడు. దేవుని చేత నిర్ణయించబడినప్పుడు విడాకులు ఎందుకు జరుగుతున్నాయి? దేవుని చేత నిర్ణయించబడినప్పుడు చీలికలు ఎందుకు వస్తున్నాయి? దేవుని చేత నిర్ణయించబడినప్పుడు గొడవలు ఎందుకు అవుతున్నాయి? విచిత్రం చూడండి, నా ఆస్తి నాకు ఇచ్చేయమని అడిగింది చిన్నోడే, కానీ పంచిపెట్టింది ఇద్దరికే. అంటే అడగని వాడు కూడా ఆస్తి వాటాలు వేసేసాడు. ఒకటి మాత్రం సత్యం అండి, గడిచిన క్షణాలు ఎప్పటికీ తిరిగి రావు. మనకు కూడా కొన్ని జరిగి ఉంటాయి. నేను అలా మాట్లాడకపోయినా బాగుండేది, నేను ఆ మాట అనకపోయినా బాగుండేది, నేను అలా ఉండకపోయినా బాగుండేది, లేకపోతే పలానా వారికి ఇలా సమాధానం చెప్పున్నా బాగుండేది, నేను ఆ టైంలో ఈ పని చేస్తున్నా బాగుండేది. అంటే బాగుండేది బాగుండేది అని అయిపోయిన దాని గురించి బాధపడతా ఉన్నావా? లేకపోతే ఆ సమయంలో నేను ఆ పని చేసి చాలా మంచి పని చేశాను, నేను ఆ టైంలో అలా నిర్ణయం తీసుకొని మంచి పని చేశా అని ఒక మంచి సాక్ష్యం మనం కలిగి ఉన్నాం. ఫలించాలా ఫలించకూడదు అన్నది నిన్ను బట్టే ఉంటుంది. దీవించబడాలా లేదన్నది నిన్ను బట్టే ఉంటుంది. అనేక వాటి మీద నియమించబడాలా లేదన్నది నీ మీదే ఉంటుంది. అది అపవాది మీద కాదు. అపవాది శోధించేంత భక్తిపరులము కాదు, దేవుడు పరిశోధించేంత విశ్వాసపరులము కాదు. ఉన్నదాన్ని నిలబెట్టుకుంటే ఆ స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. చాలా జాగ్రత్తగా విందా. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే చాలా సింపుల్గా చెప్పేస్తాను, వివరణ గురించే మనం ఎక్కువగా మాట్లాడుకుందా. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే యేసు ప్రభువారు పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, జెలోతీలు అనే కొన్ని గ్రూపుల వారు ఉన్నారు. వీళ్ళు ఎటువంటి వారంటే వాక్యాన్ని బాగా చదివారు కానీ పాటించడం అన్నది వాళ్ళ జీవితంలో ఉండదు. వాక్యంలో ఎక్కడెక్కడ ఏముందో అనేది బట్టి పట్టారు కానీ అందులో ఉన్న భావాన్ని గురించి ఆలోచించే ప్రయత్నం కూడా చేయలే. అటువంటి వారి గురించి యేసయ్య అంటున్నాడు. అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందండి మన పరిస్థితి, పని చేయటం తెలుసు కానీ పని మాత్రం చెయ్యం. పని ఎలా చేయాలో తెలుసు, పని చెయ్యం అన్నమాట. ఆ టైపు ఈ పరిసయ్యులు సద్దుకయ్యులకి దేవుని వాక్యంలో ఏముందో తెలుసు కానీ దాన్ని మాత్రం పాటించరు. యేసయ్యకు కోపం వచ్చి ప్రతి పరిస్థితుల్లో వీరు అడ్డుపడుతున్నారు. మిగతా వాళ్ళకి సువార్త అందనివ్వకుండా వారి యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. దేవుని సువార్తను ఆపుచేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారని వారికి బుద్ధి చెప్పటానికి దేవుడు సమాధానాలు ఇస్తాడు. అయ్యో పరిసయ్యులారా, సద్దుకయ్యులారా, మీరు పాత్రలు పైన కడుగుతున్నారు కానీ లోపల శుభ్రపరచట్లా. మీ పరిస్థితి అలా ఉంది. పైన ఏమో మంచి దుస్తులు వేసుకుంటున్నారు, ఇస్త్రీ బట్టలు వేసుకుంటున్నారు, అత్తర్లు పోస్తున్నారు, మీరు చక్కగా మేకప్లు వేసుకుంటున్నారు, చూడటానికి అందంగా కనబడుతున్నారు కానీ లోపల మాత్రం శుద్ధి లేదు అబ్బాయి. పైకి బాగుంటున్నారు కానీ ఎవరికి తెలియకుండా తాగేవారు లేరా? పైకి బాగానే ఉంటున్నారు కానీ బూతు మాటలు పలికేవారు లేరా? పైకి బాగానే ఉంటున్నారు కానీ లోపల మనసులో స్వార్థాలు, అసూయలు, కుళ్ళు, కుశుద్ధాలు, పాపపు తలపులు, రకరకాలైన విషయాల చేత లోపల అపవిత్రమైన స్వభావం అని చెబుతూనే మీరు సున్నం కొట్టిన సమాధులు. పైకి సమాధి సున్నం కొట్టి తెల్లగా నిగనిగలాడుతూనే ఉంటుంది కానీ లోపల కుళ్ళిపోయిన శవాలు, ఆ కంపు తప్ప ఏమీ ఉండదు. అటువంటి వారబ్బాయి అని 7 సార్లు అయ్యో అని యేసయ్య వారి గురించి ప్రస్తావించాడు. ఇదైన తరువాత శిష్యులతో పాటు దేవాలయానికి నడుచుకుంటూ వెళ్ళి, అంటే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేశాడు, జాగ్రత్త, ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అలా నడుచుకుంటూ మందిరానికి వచ్చాడు. ఆ మందిరం దగ్గరికి వచ్చిన తర్వాత అందరూ కూడా హోసన్నా, జయము జయము, ప్రభు పేట వచ్చు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేస్తూ ఉంటే యేసయ్య ఏడుస్తున్నాడంట. కొన్ని లక్షల మంది ప్రజలు సంతోషిస్తూ ఉంటే ఒక్కగానొక్క యేసయ్య మాత్రం ఏడుస్తున్నాడంట. అక్కడేమో వార్నింగ్ ఇచ్చాడు, ఇక్కడికి వచ్చేమో ఏడుస్తున్నాడు. కారణం ఏంటి అని అంటే, మీరు చూస్తున్న ఈ దేవాలయము ఇటుక మీద ఇటుక కూడా నిలబడని స్థితిలోనికి రాబోతోంది, ఈ దేవాలయము పడగొట్టబడబోతోంది అని చెప్పారు. శిష్యులకు భయం వేసింది, శిష్యులకు ఆందోళన కలిగింది. దేశం మొత్తానికి ఉన్న మందిరం ఒకటే, వీధికి ఒక మందిరం లేదు. ఒకటే మందిరం ఉంది, ఆ మందిరం లేకపోతే ఎక్కడ ఆరాధించాలి?
ఆ మందిరం లేకపోతే దేవుని మహిమను ఎలా మేము పొందుకోవాలి, ఆ మందిరం లేకపోతే ఎలా బలులు అర్పించాలి, ఆ మందిరం లేకపోతే ఏ స్థలంలో స్తుతించాలి, ఆ మందిరం లేకపోతే మా పరిస్థితి ఏంటి అనే భయముతో యేసు ప్రభు వారి దగ్గరికి ఒకవేళ సాయంత్రం వేళ వెళ్ళి కూర్చున్నారంట. ఇటుక మీద ఇటుక కూడా ఉండదు అంటున్నావు. సొలొమోను కట్టించిన దేవాలయం నెబుకద్నెజరు దోచుకున్నప్పుడే బాధ. నెహెమ్యా ఎజ్రా పాపం ఈ జెరుబ్బాబెల్ నాయకత్వంలో కొద్దో గొప్ప కష్టపడి వీళ్ళు కట్టారు అని అనుకుంది, ఇప్పుడు అది కూడా ఉండదు అంటున్నావే, ఏమైంది, అసలు ఏం జరగబోతోంది అని అంటే రాకడ సూచనలు యేసే చెప్పాడంట. రకరకాలైన రాకడ సూచనలు చెప్పాడు. ఇవి చెబుతూనే ఆ రాకడలో ఎత్తబడేవారిగా ఉండాలంటే, ఆ రాకడలో పరలోక రాజ్యాన్ని చేరేవారిగా ఉండాలంటే ఏం చేయాలి అనే సిద్ధపాటు గురించి యేసయ్య చెప్పాడు. అది 25వ అధ్యాయం. శాస్త్రులను తిట్టడం 23వ అధ్యాయం. రాకడ సూచనలు చెప్పడం 24వ అధ్యాయం. ఆ రాకడకు ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలో వివరించటం 25వ అధ్యాయం. ఆ 25వ అధ్యాయంలో చెప్పిన ఉపమానాలలో ఒక ఉపమానమే ఇప్పుడు మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వీళ్ళు ముగ్గురు కూడా వాక్య ప్రకారంగా చెప్తున్నా. ఒక యజమాను ఉన్నాడంట, ఇంటోడు, ఒక మనుష్యుడు, నేను అని అనుకోండి. నేనేమనుకున్నానంటే ఒక దేశం వెళ్దాం అని అనుకున్నా. సాదృశ్యంగా కూడా కలిపి చెప్పేస్తా. ఆయన ఎవరో కాదు, యేసయ్య. ఆ యేసయ్య పరలోకానికి వెళ్ళి రావాలనుకుంటున్నాడు. ఏమండి, సో దేశాంతరం వెళ్ళి రావాలనుకుంటున్నాడు. అప్పటికి ఏం చేశాడంటే, నాకున్న ఆస్తినంతా నేను 3 మూటలు తయారు చేశా. ఏంటి, నా కింద ఉన్న పని వాళ్ళను బట్టి 3 మూటలు రెడీ చేసుకున్నా. అదేంటంటే, ఒక మూటలోనేమో 5 కేజీల బంగారం, ఇంకొక మూటలోనేమో 2 కేజీలు బంగారం, ఇంకొక మూటలోనేమో కేజీ బంగారం. వీటన్నిటిని కూడా బంగారంలోకి మార్చి ఒక మూటలో 5 కేజీలు బంగారం. అమ్మా చెప్పాలి అందరూ కూడా, ఎన్ని? 5 తలాంతులు, అంటే మన భాషలో 5 కేజీలు బంగారం అనుకోండి. ఇంకొక మూటలో 2 కేజీలు బంగారం, ఇంకొక మూటలో కేజీ బంగారం. ఇతనికి 5 కేజీలు బంగారం ఇచ్చా నేను, ఇతను తీసుకున్నాడు. ఇతనికి 2 కేజీలు బంగారం ఇచ్చా, తీసుకున్నాడు. అతనికి కేజీ బంగారం ఇచ్చా, తీసుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది కదా, రైట్. జస్ట్ అలా కూర్చోండి, నేను మళ్ళీ పిలుస్తా. లేదంటే అదిగోండి ఆ దిమ్మ మీద కూర్చోండి, నేను మరలా మీకు పిలుస్తా, కూర్చోండి. ఇప్పుడు మీకు మ్యాటర్ అర్థమైంది కదా. ఇతను ఒకరికేమో 5 తలాంతులు, మరొకనికేమో 2 తలాంతులు, మరొకనికి 1 తలాంతు ఇచ్చాడంట. ఇచ్చేసి వెళ్ళిపోయాడు. తలాంతు అంటే ఏంటి? ఇక్కడ టాలెంట్ అని రాసి పెట్టబడింది ఇంగ్లీష్లో, తెలుగులో తలాంతు అని రాసి పెట్టబడింది. తలాంతు అంటే ఏంటంటే, దీని గురించి ఆలోచన చేసి జస్ట్ దీని గురించి చదివితే తెలిసింది ఏంటంటే, దీనిని పాతకాలంలో పూర్వంలో బరువులో కొలవటానికి ఒక కొలమానంగా ఉపయోగించే వాళ్ళంట. కేజీలు, కిలోగ్రాములు, గ్రాములు, టన్నులు అని బరువుని ఎలాగైతే ఒక కొలమానంగా కొలుస్తున్నామో, అలాగే తలాంతు అనేది బరువును కొలిచే ఒక కొలమానం అంట, ఒక కొలమానం. కానీ పుట్టు పూర్వత్రాలు స్టార్టింగ్కి వెళ్ళిపోతే అది ఒక విలువైనది. కింద ఫుట్ నోట్లో ఉంటుంది. సుమారు దాదాపు 3600 రూపాయలు. ఉందా మీ బైబిల్లో? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ కింద ఫుట్ నోట్లో, ఫస్ట్ ఫుట్ నోట్లో ఉంటుంది. ఏంటంటే దాదాపుగా 3600 రూపాయలు. కొన్ని నెలల క్రితం నెట్లో ఒక ఫోటో చూశాను నేను. అది ఆ ఫోటో ఏంటంటే, మన స్వాతంత్రం వచ్చిన కొత్తలో సరుకుల రేట్లు అయ్యి ఒక చీటీ అన్నమాట, ఒక చీటీ, కిరాణా షాపు బిల్ అన్నమాట. ఇది ఎవరో ఒక వ్యక్తి కొనుక్కున్నది స్వాతంత్రం వచ్చిన కొత్తలో. కందిపప్పు కేజీ పావలోనే ఎంత వేసాడు, పావలోనే 40 పైసలు ఎంత. ఇప్పుడు ఎంత కేజీ? 200. కేజీ పంచదార అది పైసల్లోనే ఎన్నో పైసలు వేసాడు. కానీ ఇప్పుడు చాలా రూపాయలు. అంటే ఒకప్పుడు పైసలు దాని స్థాయి ఎక్కువ, కానీ ఇప్పుడు దాని స్థాయి తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు 3600 అంటే ఏముందలే అని అనుకుంటాం. యేసయ్య జీవించిన కాలంలో 3600 రూపాయలంటే అది చాలా విలువ కలిగినది,
చాలా విలువ కలిగింది. ఏమంటే మీరు చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఉంటుంది, చదవద్దు కానీ. ఏమని ఉంటుందంటే, మరియా అనే ఆమె యేసు ప్రభు వారి పాదాలకి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చింది, అత్తరు రాయటానికి. అత్తరు బుడ్డి ఎంతట? 350 దేనారాలు. దానిని 350 దేనారాలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని అన్నాడు ఇస్కరియోతు యోధా. 350 దేనారాలు అంటే 350 రూపాయలు వేసుకుందాం. ఏమండి, రోజుకి ఎంతంట కూలి? మత్తయి సువార్త 20వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా దినమునకు 1 దేనారము చొప్పున రోజుకి ప్రతి వానికి కూడా కూలి ఇవ్వబడింది. అంటే ప్రతి రోజుకు రూపాయి కూలి, రోజుకు రూపాయి కూలి. ఇక్కడ ఎంత? 3600 రూపాయలు. అయ్య బాబోయ్, ఎన్ని సంవత్సరాల కూలి అండి అది! ఎన్ని సంవత్సరాల కూలి! అది 1 తలాంతే. అటువంటి 3600 ఇంటూ 5 వేసుకోవాలి మనం. మీకు అర్థమైందిగా? అంటే అన్ని వేల రూపాయలు, మన భాషలో చెప్పాలంటే అన్ని కోట్ల రూపాయలు ఒక వ్యక్తికి ఇచ్చాడు. తర్వాత కొంచెం తగ్గించి మరికొన్ని కోట్ల రూపాయలు ఇంకొక వ్యక్తికి ఇచ్చాడు. తర్వాత 1 కోటి రూపాయలు మూడోవాడికి ఇచ్చాడు. ఇప్పుడు తలాంతు అంటే ఏంటో మనకు అర్థమైంది. తలాంతు అంటే అది బాగా విలువ కలిగింది, ఏ కాలంలోనైనా విలువ కలిగినదే. అది బరువుకే వాడనివ్వండి, లేకపోతే ఆర్థికంగా డబ్బులను లెక్క పెట్టడానికే కానివ్వండి. సో అలాగే ఈ కాలంలో దేవుడు మనకు కొన్ని తలాంతులు ఇచ్చాడు. 2023వ సంవత్సరాన్ని దేవుడు మనకు ఒక తలాంతుకి ఇచ్చాడు. వీటితో పాటుగా దేవుడు మనకు కూడా కొన్ని తలాంతులు ఇచ్చాడు. కథలో ఆయన బంగారం మూటలు ఇస్తే, మన నిజ జీవితంలో దేవుడు మనకిచ్చిన తలాంతులేంటి? రోమాపత్రిక 12వ అధ్యాయం, అందరూ తెరుద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుదా. తన్ను తాను ఎంచుకున్న దగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. చూడండి, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము. ఏంటంట? దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చాడు. ఆ యజమాని ఏం చేశాడు? తన కింద ఉన్న దాసులకి విభజించి ఇచ్చాడు. మనకు అనిపిస్తుంది, అదేంటి సార్, ఒకడికి 5 ఇచ్చాడు, ఇంకొకడికి 2 ఇచ్చాడు, ఇంకొకరికి 1 ఇచ్చాడు. సమానంగా ఇవ్వచ్చు కదా, సమాంతరంగా ఇవ్వచ్చు కదా, సమన్యాయ పాలన జరిగించవచ్చు కదా. దేవుడు పక్షపాతి కాడు అని మనమే బోధించుకుంటున్నాం కదా. మరి అటువంటి దేవుడు ఏంటి? సమానంగా ఇవ్వలేదంట. ఎందుకు ఒకడికి 5, ఒకడికి 2, ఒకటి 1 ఇచ్చాడు? దానికి నేను సమాధానం చెప్తాను. సో దానికి ముందు మనం గమనించాల్సింది ఏంటంటే, మనకు కూడా కొంతమందికి ఎక్కువ, కొంతమందికి తక్కువ. కొంతమందికి ఏమో ఎక్కువ, కొంతమంది తక్కువ దేవుడు ఇచ్చాడంట. అందుకే అక్కడ అంటాడు విభజించి, ఒక్కొక్కనికి విభజించి విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి కలవాడొగుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను. ఏమిటది? చాలా జాగ్రత్త విందో, నేను చదువుతానండి. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకని కొరకు ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు, ఏంటంట, అందరికి సమానం కాదు, వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించవలెను. హల్లెలూయా. ఆ యజమాని తన దాసులకు ఎలాగైతే తన యొక్క ఆస్తిని పంచిపెట్టాడో, దేవుడు కూడా మనకి కొన్ని కృపావరాలు ఇచ్చాడంట. అయితే ఇచ్చాడు కదా అని సంకలేకరేయకూడదు, ఇచ్చాడు కదా అని గెంతులేయకూడదు. ఏమంటున్నాడు? దానిని ఎలా వాడాలో అలా వాడాలి. ఆ వాడకం గురించి కూడా మనం తర్వాత మాట్లాడబోతున్నాం. సో ఇక్కడ నాకు కావాల్సిన మాట ఏంటంటే, నాకును నీకును దేవుడు ఒక స్థాయిలో తలాంతులను ఇచ్చాడు. ఇప్పుడు మ్యాటర్కి వస్తున్నా. అదేంటి పాస్టర్ గారు, ఒకనికేమో 5 తలాంతులు, మరొకనికేమో 2 తలాంతులు, మరొకనికేమో 1 తలాంతు ఇస్తే సమానంగా ఇవ్వాలి కదా. ఎందుకు ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ?
అలాగే సంఘంలో కూడా మనం అనుకుంటాం, ఒకరికేమో మంచిగా పాడే స్వరం ఉంటుంది, నాకెందుకు లేదు అని బాధపడతారు కొంతమంది. మరికొంతమంది ఏమో వాక్యంలో పలానా సబ్జెక్ట్ చెప్పగానే దానికి సంబంధించిన క్రాస్ రెఫరెన్స్లు అన్నమాట, సపోర్టింగ్ వర్సెస్ ఎక్కడెక్కడ ఉంటాయో వారికి బాగా తెలుసు, అంటే వాక్య జ్ఞానం బాగా ఉంది, కానీ నాకేంటి అంత వాక్యం నాకు గుర్తుండట్లా, వాక్య జ్ఞానం లేదేంటి అని కొంతమంది బాధపడవచ్చు. మరికొంతమంది ఏమో ప్రార్థన చేస్తూ ఉంటే, అమ్మో ఈమె 3 గంటలు ప్రార్థన చేస్తుందా, ఈమె 6 గంటలు ప్రార్థన చేస్తుందా, ఈమె అన్ని గంటలు ప్రార్థన చేస్తుందా, మరి నేనెందుకు చేయలేకపోతున్నా అని అనుకుంటారు మరికొంతమంది సాక్ష్యాలు చెప్పేటప్పుడు, నాకు పలానా దర్శనాన్ని దేవుడు చూపించాడు, అది ఉన్నట్లుగా జరిగింది, దర్శన వరాన్ని దేవుడు ఇచ్చాడు, మరి నాకెందుకు లేదు, నేను వాళ్ళకంటే ముందు నుండే చర్చికి వస్తున్నాను కదా, నేను వాళ్ళకంటే ముందుగానే సమయానికి చర్చిలోనికి ఉన్నా కదా, నేను అందరికంటే ఎక్కువగానే నా భక్తిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాను కదా, మరి ఎందుకు లేదు? దేవుడు ఎవరెవరికి ఇవ్వాలో వారి తలాంతులు వారికి ఇచ్చాడు. దేని చొప్పున? సామర్థ్యము చొప్పున దేవుడు ఎవరికి ఇవ్వవలసినవి వారికి ఇచ్చాడంట. నా సామర్థ్యం వేరు, నీ సామర్థ్యం వేరు. ఇంకా అర్థమయ్యేలా చెప్పమంటారా? కొంతమంది అనుకోవచ్చు, ఎంత ప్రార్థించినా ఎందుకు నా డబ్బుల స్థాయి పెరగట్లా, ఆర్థిక స్థాయి పెరగట్లా, నా పెట్టుబడి పెరగట్లేదేంటి, నా పొదుపు పెరగట్లేదేంటి అని అంటారు. ఎందుకు దేవుడు ఇవ్వట్లేదు? దేవుడు ఎందుకు సంపద చేత నిన్ను దీవించలేకపోతున్నాడంటే నీ సామర్థ్యత లేదు. నీకు లక్షలు ఇచ్చినా మరలా పేగాడిగా పోగొడతావు నువ్వు, నీకు డబ్బులు ఇచ్చినా మరలా వ్యర్థంగానే దాన్ని నువ్వు ఉపయోగిస్తావు. నీకు ఎన్ని డబ్బులు ఇచ్చినా దాన్ని ఉపయోగకరంగా వాడటం రాదు, కాబట్టి నీకు ఆ సామర్థ్యత లేదు, కాబట్టి నీకు ఇవ్వట్లా. దేవుడు ఇవ్వలేక కాదు, నువ్వు నిలబెట్టుకోలేక, దేవుడు అనుగ్రహించలేక కాదు, నువ్వు కాపాడుకునే సామర్థ్యత నీలో లేదు కాబట్టి. ఇంతకుముందు అన్నట్లుగా ఇతరులకు ఉన్న తలాంతులు నాకెందుకు లేవు, దాన్ని కాపాడుకునే సామర్థ్యత నీలో లేదు, కానీ వారిలో లేని తలాంతు నీలో దేవుడు పెట్టాడు. స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. నువ్వు ఎవరినైతే చూసి వీరిలాగా లేనేంటి అని బాధపడుతున్నావో వారిలో లేని తలాంతు దేవుడు నీలో పెట్టాడండి. అది సంగతే. సరే, నేను కొంచెం త్వరగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక్కసారి రండమ్మా, మీరు కింద కూర్చుంటే నాకు మనసు కాదు లాగుంది, కానీ ఈ చిన్న చెప్పి మిమ్మల్ని పంపించేస్తా. ఇప్పుడు ఇతనికి ఎన్ని తలాంతులు? మొట్టమొదటి ఆయనకి 5 తలాంతులు. రెండవానికి ఎన్ని తలాంతులు? మూడవానికి ఎన్ని తలాంతులు? 1. ఒకనికి 5, ఒకనికి 2, ఇంకోటికి ఏమో 1. ఇది మ్యాటర్. ఇప్పుడు నేను యజమాన్ని, బంగారం మూట పట్టుకో బాబు, ఎన్ని కేజీలు ఇచ్చా? 5 కేజీలు. అమ్మ మళ్ళీ నేను ఎందుకు అడుగుతున్నానంటే దానిలో పాయింట్ ఉంది, మీరు అదే గమనించాలి. రెండో ఆయనకి ఎంత ఇచ్చా? 2 కేజీలు బంగారం ఇచ్చా. ఏమండి, డబ్బులు ఊరికే రావు కదా మరి, 2 కేజీలు బంగారం. సో ఈయనకి ఎన్ని ఇచ్చా? ఆఖరి ఆయనకి కేజీ బంగారం ఇచ్చేసి నేను వెళ్ళిపోయా. ఇదే మన ఫస్ట్ పాయింట్, ఈ వాక్యం ఇదే మన ఫస్ట్ పాయింట్. ఏంటంటే, నేను ఇచ్చాను, వెళ్ళిపోయా. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తా, తీసుకో బాబు. అది మ్యాటర్. ఏం చేస్తాడు దాంతో? మీకు అర్థమైందా? ఆయన ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఇచ్చి ఏం చేయాలో చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఆయన బంగారు మూటలు ఇచ్చాడు, కానీ ఏం చేయాలి? వాళ్ళు దాచుకోవాలా, ఖర్చు పెట్టాలా, గిఫ్ట్గా ఇచ్చాడా, లేకపోతే వచ్చే వరకు దాయమని ఇచ్చాడా, ఏమి చెప్పలా. అలా ఇచ్చాడు, యజమాని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వెళ్ళండి బాబు, థ్యాంక్ యూ. సో ఫస్ట్ పాయింట్ అదే, ఆ యజమాని తలాంతులను ఇచ్చి దాన్ని ఎలా వాడాలో ఇన్స్ట్రక్షన్సే ఇవ్వాల, దాన్ని దేని కొరకు వాడాలో చెప్పలా, కానీ చేతులు పెట్టి వెళ్ళిపోయాడు. 2023ని దేవుడు మన చేతికి అప్పగించాడు. ఆ 2023ని ఎలా వాడాలో చెప్పాడా? లేదు. నీ సామర్థ్యతను బట్టి నీవు ఉపయోగించాలి. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే, ఇప్పుడు 5 తలాంతులు ఉన్నవాడు దానిని రెట్టింపు చేసి, వ్యాపారమే చేయనివ్వండి, లేకపోతే ఏ పనైనా చేయనివ్వండి, దాన్ని డబుల్ చేసి 10 కేజీలు బంగారం చేశాడంట. 5 కేజీల బంగారం మూటనే 10 కేజీల బంగారం మూట చేశాడంట. రెండోవాడు ఏం చేశాడు? 2 కేజీల బంగారం మూటనే 4 కేజీల బంగారం మూటగా మార్చాడంట. ఇక ఆఖరోడు ఏం చేశాడు? లాస్ట్లో మాట్లాడదాం, ఏమండి? సో అయితే ఎక్కడేంటి? వాళ్ళకి ఎవరు చెప్పారు మీరు దాన్ని డబల్ చేయండి, మీ యజమాని ఇచ్చిన దానిని రెట్టింపు చేయండి అని ఎవరు చెప్పారు? ఒకళ్ళు చెప్పవసరలా.
ఒరే కరెంటు జోలికి పోకురా అని చిన్నపిల్లలకి చెప్పాలి, పెద్దోళ్ళకి చెప్పవసరలా. నిప్పును పట్టుకోవద్దు అని చిన్నపిల్లలకి చెప్పాలి, పెద్దోళ్ళకి చెప్పవసరలా. ప్రతీదీ చెప్పవసరలా. ఒకడు అన్నాడంట, అయ్యా పద్దాక వాక్యం మధ్యలో హల్లెలూయా హల్లెలూయా చెప్తారు, దేవుడు ఎక్కడైనా వాక్యం మధ్యలో హల్లెలూయా చెప్పాడా? మనకు త్వరలో బైబిల్ స్టడీ, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని చెప్తే అప్పుడు చెప్తే అసలు వాక్యం మధ్యలో హల్లెలూయా చెప్పాలా లేదా? ఇంకోటి ఏమంటాడంటే, బాబు యేసయ్య నివసించిన కాలంలో ఎవరైనా చీరలు కట్టుకున్నారా? కట్టుకోలేదుగా. ఎవరైనా జీన్స్ ప్యాంట్లు వేసుకున్నారా? వేసుకోలేదుగా. టీషర్ట్లు వేసుకున్నారు ఎవరైనా? వేసుకోలేదుగా. అంగీలు వేసుకున్నారు. ఆడవాళ్ళు అయితే బుర్రకాలు వేసుకున్నారు. ఇక వాళ్ళ వస్త్రధారణ వాళ్ళది. మరి బైబిల్లో లేదు కదా అసలు జీన్స్ ప్యాంట్స్ అసలు వేసుకోలేదు అని కూడా లేదు కదరా బాబు బైబిల్లో. ఏమండి అంటే నేను చెప్పేది ఏంటంటే, యేసయ్య రోజుకు 3 పూటలు తినమని చెప్పాడు బైబిల్లో ఎక్కడైనా? అంటే కొన్ని విషయాలు చెప్పవసరలా, దాన్ని ఇంగిత జ్ఞానం అంటారు, కనీస జ్ఞానం, కామన్ సెన్స్ అంటారు దాన్ని. కనీస జ్ఞానం అది. ప్రతిరోజు లేచి పళ్ళు తోముకోండిరా అని బైబిల్ ఉంటేనే తోముతున్నావా? ప్రతిరోజు శుభ్రంగా ఉండి స్నానం చేసి మంచి బట్టలు వేసుకోండిరా అని బైబిల్లో ఉంటేనే మనం చేస్తున్నావా? కాదు కదా. కొన్ని చెప్పవసరలా. అలాగే వీళ్ళ చేతుల్లో ఆ తలాంతులను పెట్టి ఏం చేయాలో చెప్పకుండా నిలిపాడు. కానీ దాన్ని ఏం చేస్తావో, దాని ద్వారా యజమానిని ఎలా సంతోష పెడతావో అది నీ సామర్థ్యం, అది నీ జ్ఞానం. ఈ 2023లో అధికంగా భక్తిని కాపాడుకొని దేవుని సంతోషపెట్టిన వారు ఉన్నారు. ఉన్న భక్తి స్థాయి నుండి దిగజారిపోయి దేవుని నామాన్ని అవమానపరిచిన వారు కూడా ఉన్నారు. చిన్న పిల్లోడండి, యేసయ్య కొండ మీద ఉన్నాడు, 3 రోజులు అయిపోయింది, ఎవరికి ఫుడ్ లేదు. ఫిలిప్ని అడిగితే ఇంతమందికి పెట్టడానికి చాలా ఖర్చు అయింది కదయ్యా అని అంటే, ఇక్కడ ఎవరికి దగ్గర ఆహారం ఉందని తీసుకురండి అని అంటే దాన్ని ప్రకటన చేస్తే, ఏమండి ఆ మాట వినకముందే ఒక బొడ్డోడు లేచాడు. ఆయన లేచి, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఆయనకి ఎవరు చెప్పారు ఇచ్చేయమని యేసయ్యకి? ఒకళ్ళు చెప్పలా. బైబిల్లో స్పష్టంగా మీరు చదవండి ఆ సందర్భాన్ని. ఆ బొడ్డోడికి ఇవ్వమని ఎవరు చెప్పలా. తనంతట తానే లేచి తనంతట తానే యేసయ్యకి ఇచ్చాడు. కొన్ని వేల రెట్లు దానికి ప్రతిఫలాన్ని పొందాడు. హల్లెలూయా. బొడ్డోడి పేరు మనకు తెలియదు కానీ అతని సాక్షి మాత్రం ప్రపంచం మొత్తం పాగుతుంది. కారణం ఏంటి? చెప్పకుండా చేసేవాడు సరైన పనోడు అన్నమాట. చెప్పకుండా చేసేవాడు జ్ఞానవంతుడు. ప్రతీది చెప్పి చేయించాలా ఏంటి? సరే, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇక్కడ యజమాని ఏమీ చెప్పకపోయినను వారు తమ జ్ఞానాన్ని బట్టి, తమ తెలివిని బట్టి వారు వాటిని కాపాడుకున్నట్లుగా మనం చూస్తాం. అలాగే దేవుడు 2023 సంవత్సరాలనే కాదు, మన జీవితంలో ఇచ్చిన ప్రతిదీ అంతే. ఉదాహరణ చెప్పమంటారా? దేవుడు నీకు గర్భఫలాన్ని ఇచ్చాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిడ్డలను ఇచ్చిన దేవుడు అంటే గర్భఫలము యెహోవా ఆయనే ఇచ్చాడు. కానీ దాన్ని ఎలా వాడాలో చెప్పాడా? ఆ పిల్లలను ఏం చదివించాలి, పిల్లలను ఎలా పెంచాలి, పిల్లలను ఏ ప్రయోజకులను చేయాలి, ఇంజనీర్ చేయాలా, డాక్టర్ చేయాలా, పాస్టర్ చేయాలా, లేకపోతే పరిచారకులు చేయాలా, ఏంటి అన్న దేవుడు చెప్పాడా? లేదు. దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని ఎలా ఉపయోగించాలన్నది నీ ఆలోచన. దేవునికి పిల్లలను ఇచ్చాడు, వాళ్ళని ఎలా పెంచాలి? గారాబంతో పెంచాలా, జ్ఞానంతో పెంచాలా, లోకాశలతో పెంచాలా, దైవికంగా పెంచాలా, ఏమిటన్నది నీ ఆలోచన. వాళ్ళని ఇంజనీర్ చేయాలా, డాక్టర్ను చేయాలా, లేకపోతే పలానా గొప్పవానిగా చేయాలా, లేకపోతే పలానా గవర్నమెంట్ ఉద్యోగం చేయాలా, ఇదా అన్నది నీ ఆలోచన. అది దేవుడు ఇచ్చిన ఆ బిడ్డలను ఎలాగ నడిపిస్తావో నీ ఆలోచన. నీకంటూ కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు, నీకంటూ ఒక వివాహ బంధాన్ని దేవుడు ఏర్పాటు చేసిన దేవుడు అది ఎలా వర్కౌట్ అవుతుంది అని చెప్పలా. వివాహం అన్ని విషయాలలో ఘనమైనది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అన్నారు. అంటే పరలోకంలో నిర్ణయించబడింది, దేవుని చేత నిర్ణయించబడింది. ఎవరన్నది ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని చిత్తమే జరిగిద్ది. ఏమంటే కానీ దాన్ని నిలబెట్టుకోవటం అన్నది నీ చేతుల్లో. ఇక్కడే మనకు డౌట్కి ఆన్సర్ కూడా వస్తుంది. దేవుని చేత నిర్ణయించబడినప్పుడు విడాకులు ఎందుకు జరుగుతున్నాయి? దేవుని చేత నిర్ణయించబడినప్పుడు చీలికలు ఎందుకు వస్తున్నాయి? దేవుని చేత నిర్ణయించబడినప్పుడు గొడవలు ఎందుకు అవుతున్నాయి? అంటే దేవుడు ఏమైనా చేసాడు ఏంటి? నువ్వు చేసుకున్నావా? అది మీ మనసులు కలవల్ల సర్దుకుపోయే గుణం మీలో లేదు. ఎంత గొప్ప దగ్గరి బంధువుల్ని నువ్వు పెళ్లి చేసుకున్నా మనసులు వేరే ఉంటాయి. మనసులు కలవాలి. మనుషులు కలిసి ఉండడం కాదు, మనసులు కలిసి ఉండాలి. ఏమండి?
కొంపలో 20 మంది ఉండటం మ్యాటర్ కాదు. ఆ 20 మంది మనసులు కలిసి జీవిస్తే అది సంతోషం. హల్లెలూయా. ఇక్కడ సంఘంలో ఎంతమంది వస్తున్నారు అన్నది కాదు. డివిజన్స్ రాకూడదు. మాది ఈ ఏరియా, అబ్బా మాది ఆ ఏరియా, అబ్బో మా ఇంటి పేరు ఇది, వాళ్ళ ఇంటి పేరు అది, మా కులం ఇది, వాళ్ళ కులం ఇది. డివిజన్స్ రాకూడదు. ఏమండి, సంఘంలో ఉన్నప్పుడు అందరూ ఏక మనస్సు కలిగి దేవుని స్తుతించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది కూడా అదే. ఏమండి, కాబట్టి దేవుడు ఇచ్చిన దానిని ఎలా పెంపొందించుకోవాలి అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దేవుడు నీ చేతిలో ఇదైన తర్వాత కొంచెం నెక్స్ట్ పాయింట్కి వెళ్తా, ఇంకా అర్థమయ్యేలా చెప్తా. దేవుడు సపోజ్ దేవుడు నాకు ఎందుకు లేండి, ఒక మంచి పొదునైన కత్తి నేను ఇంటికి ఇళ్ళకి చేంజ్ చేసిద్ది, కూరగాయలు కోసిద్ది, ఉల్లిపాయలు తరుముకొనిద్ది, అంతకుమించి పెద్ద ఉపయోగం అనేది ఉండదు. చెట్లు కొట్టేయడానికి ఇస్తా, ఏం చేస్తాడు? ఇంటికి వెళ్ళి కూరగాయలు వస్తాడా? చెట్లు కొట్టడానికి వాడుకుంటాడు. బొండాలు కొట్టేయడానికి ఇస్తా అదే గత్తిని, ఏం చేసుకుంటాడు? తన వృత్తి కొరకు వాడుకుంటాడు బొండాలు కొట్టడానికి. రౌడికిత్తే ఏం చేస్తాడు? వేసేయటమే. ఏమండి, అంటే కత్తి ఒకటే, కానీ ఎవరి సామర్థ్యతను బట్టి దాన్ని వాళ్ళు ఆ రీతిగా వాడుతున్నారు కదండి. అలాగే 2023వ సంవత్సరం అనే దాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు. ఈ సంవత్సరం మొట్టమొదటి రోజున మనకు అనుగ్రహించాడు. అనుగ్రహించబడిన దాన్ని మనం ఎలా వాడాం? మన సామర్థ్యతను బట్టి. తాగుబోతులు ఎలా వాడారు? అంతకుముందు ఒక వీడియో చూసానండి, చిన్నది, మీరు చూసే ఉంటారు. ఒక ఆయన పాపం రోడ్డు పక్కన ఉంటే ఆయన్ని ఒక ఆశ్రమంలో జాయిన్ చేస్తారు. అయితే ఇంటర్వ్యూ అనమాట. నీ మోటివ్, నీ రిజల్యూషన్ ఏంటి? న్యూ ఇయర్ రిజల్యూషన్, నీ తీర్మానం ఏంటి అని అంటే, ఈ జనవరి 1 నుండి నేను ముందు తాగను, కానీ 31 నాటి ఫుల్గా తాగేస్తానంటాడు ఆయన. అంటే ఆయన మోటివ్ ఏంటంటే, న్యూ ఇయర్ నుండి అసలు తాగను, కానీ ఆఖరిలో మాత్రం ఫుల్ బాటిల్ మొత్తం ఖాళీ చేసేస్తానని అంటాడు. అలాగే 2023 అనేది తాగుబోతులకి ఇచ్చారనుకోండి, ఆయన 2023లో కూడా తాగుడికి ఉపయోగిస్తాడు. జోదగాలకి ఇచ్చారనుకోండి, జోదంలో ఇంకా చెలరేగిపోతాడు. అదే 2023ని ఇంకా బయటలో నేను ప్రస్తావించట్లా, క్రైస్తవులైన మనకిచ్చాడు యేసయ్య. మరి క్రైస్తవులుగా మనం ఏం చేయగలిగాం? ఈ 2023లో మనం ఏం చేయగలిగాం? 5 తలాంతులు వాడేమో 10 చేసుకున్నాడు, 2 తలాంతులు వాడేమో 4 చేసుకున్నాడు. మరి మనం ఏం చేయగలిగాం? ఈ 2023లో గృహ కూడికలకు వచ్చిన వారు ఉన్నారు, ఉపవాస కూడికల్లో పాల్గొన్న వారు ఉన్నారు, ఆదివారపు ఆరాధనలో పాల్గొన్న వారు ఉన్నారు. మరి ఈ 2023లో మన ఆత్మీయస్థితి పెరిగిందా? ఆలోచిద్దాం. ఇప్పటికీ పాటలు పాడటానికి సిగ్గుపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ పాటలు పాడటానికి భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి చర్చిలో ఉన్న మగాళ్ళు ఎట్టా ఉంటారు అంటే, పురుషులు దేవుని పరిచయం చేయమంటే బాగా చేస్తారు. అయ్యా, ఆడోళ్ళు నుంచొని పాడుతున్నారు, యవనస్తులు మనం కూడా ఒక టీమ్గా ఫామ్ అయి పాడదాం అని అంటే, మిగతా వాళ్ళు ఏంటంటే భయం, మాకేం పాటలు వచ్చలే, మా స్వరాలు ఏం బాగుంటేలే అంటే మనం తక్కువ చేసేసుకోవటం వల్ల దేవుని స్తుతించలేకపోతున్నాం. మళ్ళీ ఒంటరిగా ఉన్నప్పుడు చూడండి, వాళ్ళనే ఎక్కలేని పాటలన్నీ రాగాలు దీర్ఘాలు తెగొచ్చేస్తాయి, బాగా పాడేస్తారు. పని చేసుకుంటూ పాడేస్తారు, స్నానం చేసుకుంటూ పాడతారు, ప్రయాణం చేస్తూ పాడతారు, అన్ని చోట పాడతారు. ఎక్కడ పాడరు వాళ్ళు. మనం పాడుతున్నప్పుడు కూడా మళ్ళీ కలిసి పాడతారు. అందరి ముందుకు పాడడయ్యి అంటే యేసు రక్తమే జయం, అది పరిస్థితి. నేను అది వద్దంటున్నా, అలా కాదు. మనం ప్రతి విషయమునందును దేవుని స్తుతించే వారిగా ఉందుముగాక. హల్లెలూయా. సో ఈ 2023ని ఎలా వాడాం అనేది మనం ఒకసారి ఆలోచించేద్దాం. సో దేవుడు ఇచ్చిన ఈ ఆస్తిని, ఈ 2023 అనే 365 రోజుల ఆయుష్ని, ఈ ఆయుష్ అనే ఆస్తిని మనం ఎలా వాడాం? ఫోన్ స్క్రోల్ చేసుకుంటా, వాట్సాప్ స్టోరీలు చూస్తా, ఫేస్బుక్ స్టోరీలు చూస్తా, ఇన్స్టాగ్రామ్ ఫోటోలు చూస్తా, ఫోటోలు దిగుతా, ఫోటోలు పెట్టి మళ్ళీ ఫోటోలు కూడా ఎట్టా కోతిమూతులు అన్నమాట. అని అంటారు, కోతిమూతులు. దేవుడు మంచి మొఖాన్ని ఇచ్చాడు కదా తల్లి, మళ్ళీ దాన్ని జనాలందరూ చూపించాలి, స్టేటస్లో పెట్టి మూతి ఎట్టా పోద్ది, వీళ్ళు పిడిసి వచ్చిందా, పక్షవాతం వచ్చిందా అన్న డౌట్ వచ్చేస్తుంది ఒక్కొక్కడికి. అంటే వీటితోనే సరిపోద్ది చాలామందికి, ఫోన్తో గడపడమే చాలామందికి సరిపోద్ది. కొంతమందికి టీవీలు, ఏ టైంలో ఏ సీరియల్ వచ్చేదో చెప్పే అక్కలు ఉంటారు. ఏ టైంకి ఏ సీరియల్లో నిన్న రాత్రి ఎపిసోడ్ మిస్ అయిన ఆమె దగ్గర కూర్చుంటే మొత్తం సెట్టు. ఎందుకు? ఎపిసోడ్ మిస్ అయింది పాపం, ఏదో పని మీద ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చుందంటే అలా జరిగింది, ఇలా జరిగింది, అసలు అక్కడ ఉన్న మ్యాటర్ అంతా విజువల్తో సహా చూపించింది. అంటే ఈ విషయంలో జ్ఞానం పెరిగిపోతుంది, కానీ
మరి 2023 ఎలా ఉపయోగించా? బైబిల్ గ్రంథం ముందు కూర్చొని వాక్యాన్ని చదివి ఏమండి వాక్య జ్ఞానాన్ని పెంచుకోగలిగామా? ప్రార్థనలో గడిపి ప్రార్థనా శక్తిని పెంచుకోగలిగామా? పాటలు పాడి స్తుతించి దేవుణ్ణి ఆరాధించగలిగామా? సంవత్సరం అంతా 53 వారాలు వాక్యం విన్నాం. వచ్చే సంవత్సరం ఇంకో రోజు పెరిగిద్ది మనకి, లీప్ సంవత్సరం కాబట్టి. ఎన్ని రోజులు పెరిగితే ఏంటి, మ్యాటర్ ఏదైతే ఏంటండి, అసలు ఏం చేయగలిగాం అనేది మొదటి ప్రశ్న. ఏమండి? సో మొట్టమొదటిది ఏంటి? యజమాని ఇచ్చాడు, ఏం చేయాలో చెప్పలేదు, కానీ దాన్ని ఎలా వాడాలన్నది మన చేతికి ఉపయోగించాడు. సో అప్పగించాడు. కాబట్టి 2023 ఎలా వాడాం అనేది ఒకటి. తర్వాత తప్పిపోయిన కుమారుడు. ఒకసారి గుర్తు చేసుకుందాం. తప్పిపోయిన కుమారుడు, ఒక తండ్రి కోటీశ్వరుడు, ఇద్దరే పిల్లలు ఉన్నారు, యవ్వనతనానికి వచ్చారు. పెద్దోడు బాగానే ఉన్నాడు, చిన్నోడు కొంచెం ఉలపరోడు. ఆడి ఆలోచన సరైంది కాదు, ఆడి భవిష్యత్తు ప్రణాళికలు కూడా చాలా అడ్డగోలుగా ఉన్నాయి. అందుకే వచ్చేసి తండ్రి దగ్గర నా డబ్బు నాకు ఇచ్చేసి అన్నాడు చిన్నోడు. విచిత్రం చూడండి, నా ఆస్తి నాకు ఇచ్చేయమని అడిగింది చిన్నోడే, కానీ పంచిపెట్టింది ఇద్దరికే. అంటే అడగని వాడు కూడా ఆస్తి వాటాలు వేసేసాడు. అరే నువ్వు నాతోనే ఉంటావు కదా, మన లెక్కల తర్వాత చూసుకోవచ్చులే, నేను నీ దగ్గర పెడతా, నేను నీ దగ్గర పెరుగుతా, అంతా నీదేలే అని ఈ డైలాగులే వేయలా. అడగకపోయినను మిగిలిన వాడికి కూడా ఆస్తిని పనిచేసాడు. అడిగింది ఒకడు, రిజల్ట్ పొందుకున్నది ఇద్దరు. సరే, అయిన తర్వాత ఈ చిన్నోడు వెళ్ళిపోయి దాన్ని దేనికోసం వాడాడు? చెడు కోసం వాడాడు. దుర్వ్యాపారాలు. వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే, వేశ్యల దగ్గర డబ్బును ఖర్చు పెట్టినోడిని ఇంట్లో పిలిచి నువ్వు విందు చేస్తావా అని అంటాడు. లాస్ట్లో ఉంటుంది లోకసువార్త 15వ అధ్యాయంలో, ఆ వృత్తాంతంలో చదవసలేదు కానీ. సో చిన్నోడికి డబ్బు ఇవ్వబడింది, పెద్దోడికి ఆ డబ్బు ఇవ్వబడింది, ఆస్తి ఇవ్వబడింది. కానీ చిన్నోడు దాన్ని పాడు చేసుకున్నాడు, పెద్దోడు దాన్ని కాపాడుకున్నాడు. మరి దేవుడు ఇచ్చిన 2023 అనే ఈ సంవత్సరం నీ సాక్ష్యాన్ని నీవు కాపాడుకున్నావా, పోగొట్టుకున్నావా? నీ ఆత్మీయతని కాపాడుకున్నావా, పోగొట్టుకున్నావా? ఒకటి మాత్రం సత్యమండి, గడిచిన క్షణాలు ఎప్పటికీ తిరిగి రావు. ఈ 2023లో మనకు కూడా కొన్ని జరుగుంటాయి. నేను అలా మాట్లాడకపోయినా బాగుండేది, నేను ఆ మాట అనకపోయినా బాగుండేది, నేను అలా ఉండకపోయినా బాగుండేది, లేకపోతే పలానా వారికి ఇలా సమాధానం చెప్పున్నా బాగుండేది, నేను ఆ టైంలో ఈ పని చేస్తున్నా బాగుండేది. అంటే బాగుండేది బాగుండేది అని అయిపోయిన దాని గురించి బాధపడతా ఉన్నావా? లేకపోతే ఆ సమయంలో నేను ఆ పని చేసి చాలా మంచి పని చేశా, నేను ఆ టైంలో అలా నిర్ణయం తీసుకొని మంచి పని చేశా అని ఒక మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నామా? ఫైనల్గా ఆస్తికి యజమాని స్థానంలో ఉండి వీరు బానిసలుగా ఆలోచించారు. ఏంటి ఆ ఒక్కడి సంగతి ఏంటి? 5 తలాంతులోడేమో 10. యజమాని అంట కొంతకాలం తర్వాత తిరిగి వచ్చాడంట. ఎవరైతే డబ్బులు ఇచ్చి దేశానికి వెళ్ళిపోయాడో ఆ యజమాని తిరిగి వచ్చాడు. అలాగే యేసయ్య మనకి తన ఆస్తిని, అక్కడ మీరు చూడండి మత్తయి సువార్త 25:14-15 చూస్తే తన ఆస్తిని పంచిపెట్టాడు. అంటే ఉన్న ఆస్తి మొత్తాన్ని వాళ్ళకి ఇచ్చేసాడు. దేవుని ఆస్తి ఏంటండి? దేవునికి ఉన్న ఆస్తి ఏంటి? ఎవరైనా చెప్పగలరా? వాస్తవానికి ఒకటి కాదులేండి, ఏం చెప్తారు? చాలా. మనము ఆయన ఆస్తే, ఈ సృష్టి కూడా ఆయన ఆస్తే. ఆయన కలిగి ఉన్నదంతా, అసలు మనం చూస్తున్నదంతా ఆయన ఆస్తే. అయితే దేవుడు ఈ భూమి అనబడుతున్న ఆస్తిని మనకు అప్పగించాడు. ఆస్తి మొత్తాన్ని మనకి ఇచ్చేది మానవుని కోసమే చేశాడు. అదంతా మానవునికి అప్పగించాడు. ఎలా వాడుతున్నాం? అవేర్నెస్లు పెరిగిపోతున్నాయి. ప్లాస్టిక్ వాడొద్దు, పరిసరాలను శుభ్రంగా ఉంచండి, స్వచ్ఛ భారత్. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? దేవుడిచ్చిన ఆస్తిని మనం కాపాడుకోలేకపోతున్నాం. దీనిని గ్రహంగా చూస్తున్నాం కానీ గృహంగా చూడట్లా. దేవుడు మానవులకి గృహంగా ఇచ్చాడు. దీన్ని ఏదైనా తోటలో పెట్టి ఈ భూమిని చేసి ఇదేరా నీ గృహం అని అన్నాడు. మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకుంటామా? చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేస్తామా? ఒకవేళ పడేసినా శుభ్రం చేసుకుంటాం, మనం శుభ్రం చేసుకుంటాం. కానీ దీన్ని గ్రహంగా చూస్తున్నాం కానీ గృహంగా చూడట్లా. సరే, ఇప్పుడు గృహప్రవేశ ప్రసంగాలు ఎందుకులే కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇతను మరలా తిరిగి వచ్చాడు. అలాగే యేసయ్య మరలా తిరిగి రాబోతున్నాడు. రెండవ రాకడలో వచ్చినప్పుడు నిన్ను నన్ను అడుగుతాడు, అబ్బాయి జీవితాన్ని నీ చేతిలో పెట్టి వెళ్ళాను కదా, నిండేళ్ళ జీవితాన్ని నీకు అప్పగించి వెళ్ళాను కదా, ఈ జీవితంతో నువ్వేం చేశావు? అనేక జీవితాలను వెలిగించావా? నీ జీవితంతోనే నీవు మట్టిలో కలిసిపోయావా? నీ జీవితం ద్వారా నీ కుటుంబానికి ఘనత తీసుకొచ్చావా? లేదా నీ ఒక్కడివే నీ అవసరాల కొరకు వాడుకొని నీ జీవితాన్ని మట్టిలో కలిపేసుకున్నావా? లెక్క అడుగుతాడు ఆయన. త్వరలో రాబోతున్నాడు.
నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఎంతకాలం వింటున్నావులే అని నిరుత్సాహపడినా ఒకానొక రోజున ఒక సత్యాన్ని చూడబోతున్నావు. ఆయన త్వరలో మేఘారూఢునిగా రాబోతున్నాడు. కోటాను కోట్ల దూతల సమూహంతో రాబోతున్నాడు. హల్లెలూయా. వచ్చినప్పుడు ఆయన ఏమడుగుతాడంట? నీకు ఇచ్చింది అక్కడ బయట పెట్టు. తలాంతుల గురించి అడుగుతాడు, జీవితం గురించి అడుగుతాడు, ప్రతి దాని గురించి లెక్క అడుగుతాడు ఆయన. అప్పుడు ఏం చేయాలి? 5 ఉన్న ఆయన 10 తీసుకొచ్చాడు. అంటే ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా. అదండి ఒక క్రైస్తవుని గురది, ఒక క్రైస్తవుని గురది అది ఉండాలి. యేసయ్య మనలను ఎదుర్కొనే సమయం వస్తే, లెక్క అప్పచెప్పే గడియ వస్తే, యేసయ్య నోట నుండి రావాల్సిన మాట ఏంటో తెలుసా? చెడ్డ దాసుడా, నరకంలోకి పో అని అనకూడదు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇచ్చిన ఈ కొంచెములో ఏంటంట? నీకు ఇచ్చిన ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను ఇంకా ఎక్కువ పనుల మీద నియమిస్తున్నాను. హల్లెలూయా. నీవు గనక ఈ 2023లో దేవుని పరిచర్యలో నమ్మకంగా ఉన్నట్లయితే, వినాలి, ఈ 2023 సంవత్సరంలో దేవుని పరిచర్యలో నమ్మకంగా ఉన్నట్లయితే, 2023 సంవత్సరంలో నీ కుటుంబ విషయంలో నమ్మకంగా ఉన్నట్లయితే, 2023 సంవత్సరంలో నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో నమ్మకంగా ఉన్నట్లయితే, ఈ 2023 సంవత్సరంలో దేవుడు నీకు అనుగ్రహించిన ప్రతి స్థాయి విషయంలో నమ్మకంగా ఉన్నట్లయితే 2024 సంవత్సరం రాబోతుంది. ఒక నూతన సంవత్సరాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ నమ్మకాన్ని బట్టి మరి ఎక్కువ వాటి మీద దేవుడు నిన్ను నియమించబోతున్నాడు. మరి ఎక్కువ వాటి మీద అధికారిగా వచ్చబోతున్నాడు. అది దేని మీద ఆధారపడి ఉంటుంది? మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఒక పని అప్పచెప్పాలంటే ఎవరికి అప్పగిస్తాం? నమ్మకస్తులకే మనం అప్పగిస్తాం. కొంతమంది ఊరెళ్ళాల్సి వస్తే ఇంటికి తాళం వేసి నమ్మకస్తులకి అప్పచెప్తారు. కుడి పక్కోడు పొరుగోడే, ఎడం పక్కోడు పొరుగోడే, ఎదిరింటోడు పొరుగోడే, వెనకింటోడు పొరుగోడే. కానీ ఒకింటోడికే చెప్తాం. ఎవరికి? నమ్మకస్తులైన వారికి. ఓ అక్క, నేను ఈ ఊరు వెళ్తున్నాను కానీ కొంచెం కనిపెడతా, ఒక కన్నేసి ఉంచే. ఎవరికి చెప్తారు? నమ్మకస్తులు చెప్తారు. అంటే ఒక పని అప్పగించాలంటే ఇతను చేయగలడా లేదా అని అప్పుడు నమ్మి అప్పగిస్తారు అన్నమాట. ఎవరు పడితే వాళ్ళకి అప్పగించరు. అలాగే దేవుడు మనకి ఇంకా ఎక్కువ వాటి మీద నియమించాలి అనే ఆశ ఉన్న వాళ్ళు స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. ఒకవేళ మన ఆశ, నాకు ఆశ ఉంది, మీకు ఆశ ఉంది, మన ఆశ నెరవేరాలంటే మనతో మనం అందరం చేయాల్సింది ఏంటంటే నమ్మకంగా ఉండాలి దేవుని దగ్గర. ఏ విషయంలో? అన్ని విషయాల్లో. ఇప్పుడు లోపలకు ఆలోచన వస్తుంది చూడండి, ఆ విషయంలో కూడా, ఇచ్చే విషయంలో కూడా. ఏమండి? దేవుణ్ణి స్తుతించే విషయంలో, ప్రతి విషయంలో నమ్మకంగా ఉండి దేవుణ్ణి స్తుతించుదుముగాక. ఆమేన్. 3వ వాని గురించి మనం మాట్లాడదాం. 3వ వాడు ఎందుకురా బాబు ఆయన చెడ్డ సాక్ష్యం కలిగి ఉన్నాడు అని అంటే, ఆయన ఏం చేశాడంట? భద్రంగా తీసుకెళ్ళి ఆ బంగారు మూటనే ఒక ప్లేస్ చూసుకొని గుంట తవ్వి గుంటలో పాతేసాడంట. ఏమండి? ఏం చేసి అంత విలువైందని ఏం చేశాడు ఆయన? పాతేశాడు. అంటే దేవుడిచ్చిందని ఉపయోగించడం చేత కాదు, కానీ ఎవరో దగ్గర ఏదో ఆశించే వాళ్ళు ఉంటారు. దేవుడిచ్చిన దాన్ని మనం నిలబెట్టుకుంటే అంతకంటే గొప్పగా దీవిస్తాడేమో, కానీ దాది మనకు రుచించక పక్కింటి కూర, ఆ పొల్లని కూర రుచి అన్నట్టుగా, ఏమండి, దొంగిలించిందే చాలా మధురంగా ఉంటుంది అన్నట్టుగా ఎవరెవరో దగ్గర ఏదో ఆశించుకుంటూ ఉంటాం. చిచి, అట్లా ఉండకూడదు. కానీ నేను ఏం చేశాడు? భూమిలో పాతేసాడంట, భూమిలో దాచిపెట్టేసాడంట. ఎందుకు దాచిపెట్టాడు? అక్కడ క్లియర్గా ఒక మాట అంటాడు. ఆ మాటను చదివి నేను ముగిస్తాను, వివరించి. 25వ వచనం ఉంటుంది, 24వ వచనం నుండి చదువుదాం. ఒక తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా, నువ్వు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకుని వాడువునై కఠినుడు అని నేను ఎరుగుదును గనుక నేను భయపడి 5 తలాంతులోడు 10 చేసుకున్నాడు, 2 4 చేసుకున్నాడు, 1 1గానే మిగిలిపోయాడు. కారణం ఏంటయ్యా అని అంటే సాతాను శోధన కాదు అమ్మా. చాలా మంది ఎక్కడే బోల్తా పడేది. నేను ఎందుకు అభివృద్ధి చెందట్లేదంటే అపవాది శోధిస్తుంది అయ్యా. గడుదు గుడ్డేమి కాదు. నీ భక్తి మరి అంత రేంజ్లో ఉంది అపవాది శోధించడానికి. నువ్వు మరి యోబు అంత భక్తిపర్రాలివి సాతాను వచ్చి శోధించడానికి కాదు. సాతాను కాదు, గడుదు గుడ్డు కదా, అంత నీ పొకారు మాటలో. బయటోడు పొకారులు చెప్పు నమ్ముతారు. దేవుని దగ్గర కాదు, దేవుని విషయంలో కాదు. సాతాను శోధిస్తుంది అయ్యా. ఇంట్లో అశాంతి లేదు, సమాధానం లేదు. నీ నోరు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది. నీ నోరు బాగోపోతే సమాధానం లేదు, శాంతి లేదంటే ఎట్ట సెట్ అయ్యిద్ది? నీ ప్రవర్తనే బాగోదయ్యే. ఒకప్పుడు శారా భర్తనండి యజమాని అని పిలిచేది. ఈ కాలంలో ఏవండి అని పిలవాలి. కానీ నువ్వు ఏవయ్యో
అదా హై పా అన్నట్టు. ఏంటది గేదెలు పిలిచినట్టు, ఎద్దును తోలుతున్నట్టు. ఏం తోలకలు అవన్నీ? భర్తను సరిగ్గా పిలవటం రాదు, భార్యను సరిగ్గా పిలవటం రాదు, ఆ పిల్లల్ని సరిగ్గా గౌరవించడం అంటే కాపాడుకోవటం రాదు. ఇదేమీ రాకుండా అపవాది శోధిస్తుంది. అయ్యా నీ శోధన ఆపితే అక్కడ చాలా బాగుంటుంది సంతోషం. ఈ టెక్స్ట్లో మీరు చూడండి, సాతాన్ అనే మాట మనకు కనబడదు. ఈ వృత్తాంతం, ఈ ఉపమానంలో అపవాది అనే మాట మనకు కనబడదు. దెయ్యం అన్నది కనబడదు. దెయ్యం అన్నది కనబడదు. అంటే అదంతా ఎవరిని బట్టి జరిగింది? నిన్ను బట్టే. కాబట్టి ఈయన భయపడ్డాడు. అక్కడ ఉన్న అతిపెద్ద సాతాను ఏంటంటే మనలో ఉన్న భయమే. మనలో ఉన్న భయమే. తను ఎందుకు డెవలప్ చేయలేకపోయాడంటే అతను భయపడ్డాడు. మనం కూడా దేవుడిచ్చిన దాని విషయంలో భయపడి వెనకపడిపోతున్నాం. ఇందాక చెప్పాను కదా, జస్ట్ ఎగ్జాంపుల్ అది. స్తుతించే విషయంలో భయపడటం వలన కొన్ని ఆశీర్వాదాలను కోల్పోతున్నాం. దేవుణ్ణి మహిమపరిచే విషయంలో భయపడటం వలన మనం కొన్ని కోల్పోతున్నాం. సువార్త చేసే విషయంలో భయపడటం వలన కొన్ని ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నాం. ఇలాగెన్నని చెప్పమంటారు? భయం అనేది కొన్ని ఆశీర్వాదాలకు దూరం చేస్తుంది. అందుకే దేవుడు ఎప్పుడు ఎవరి దగ్గరికి వచ్చి వాళ్ళు భయపడే స్థితిలో ఉన్న మొదట పలికిన మాట ఒకటే, భయపడకము. ముందును భయపడటం ఆపేస్తే బతుకు బాగుంటుంది. భయం అన్నది ఏ మనిషికి మంచిది కాదు. సో భయపడటం వల్ల ఏమొచ్చిందంట? ఊరండికి ప్రత్యేకం చెప్పవలసిన లేదుగా, సావు అన్నట్టే లెక్క. సో దేవుడిచ్చిన తలాంతులని మనం రెట్టింపు చేసుకునే వారిగా ఉండాలి.